కంగారు పడకండి, ఇప్పుడే వెళ్ళి ఎవరినైనా పిలుచుకొని వస్తాం. అలాగే. యశ్వంత్ గారు మీకేం కాదు. మీరు కళ్ళు మాత్రం మూసుకోకండి ప్లీజ్. మీ కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోకండి. నా మాట వినండి యశ్వంత్ గారు, కళ్ళు మూయకండి. మీరు కోలుకుంటారు. యశ్వంత్ గారు కళ్ళు తెరవండి. హలో హలో సార్, అంబులెన్స్ పంపించారా? ఏమైంది? హలో హలో, నా మాట వినిపిస్తుందా మీకు? హలో, అంబులెన్స్ పంపిస్తున్నారు కదా? యశ్వంత్ గారు చూడండి, త్వరగా అంబులెన్స్ పంపించండి. హలో, నా మాట వినపడుతుందా? హలో, చూడండి, అంబులెన్స్ త్వరగా పంపించండి. నా భర్త ప్రమాదంలో ఉన్నారు. హలో హలో, అయ్యో భగవంతుడా. హలో, మీకు నా మాట వినపడుతుందా? హలో హలో, ఆగు. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నీ మనసు ఆగదా? ఇదివరకే 2 సార్లు నా భర్తను చంపాలని ప్రయత్నించు, మళ్ళీ ఇక్కడికి వచ్చావా? ఏంటిది? విషమా? నా భర్తకు విషం ఇవ్వాలనుకుంటున్నావా? లేదు లేదు, ఇది విషం కాదు. ఇది విషయానికి విరుగుడు మందు. దీంతో తను త్వరగా కోలుకుంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఇది వరకు నా భర్తను చంపాలని ట్రై చేసావు. నువ్వు నా కుటుంబానికి శత్రువి. నిన్ను నా భర్త ఛాయలు కూడా వెళ్ళనివ్వను. వెళ్ళిక్కడి నుంచి. ఇది గొడవ పడే సమయం కాదు. చూడు చూడు, యశ్వంత్ పరిస్థితి చూడు. తన శరీరంలో విషం ఎక్కుతోంది. నా మీద నమ్మకం ఉంచు. ఇది విషయానికి విరుగుడు మందమ్మా. నీ మీద నమ్మకమా? ఎప్పటికీ ఉండదు. నువ్వు మా మావయ్య మీద నేరారోపణ చేసావు. తర్వాత నా భర్తను చంపాలని చూసావు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? లేదు లేదు, నీ భర్తని చంపాలని రాలేదు నేను. నేనెందుకు చంపాలి తనని? నేను తన ప్రాణం కాపాడడానికి వచ్చాను. వెళ్ళిక్కడి నుంచి. మీ అత్తతో ఇలాగే ప్రవర్తిస్తావా నువ్వు? అత్తయ్య? యశ్వంత్ నా బిడ్డ. నేనే వాడికి జన్మనిచ్చాను. ఒక తల్లినై ఉండి నా బిడ్డనిలా ప్రాణం పోతుంటే వదిలేయలేను. తప్పుకున్న దారి నుంచి. అబద్ధం, అంత అబద్ధం, ఇది అబద్ధం. నిన్నటి దాకా ఆకాష్ నీ కొడుకు అన్నావు. మావయ్య గారి ముందు, అత్తయ్య గారి ముందు, మొత్తం కుటుంబం అందరి ముందు ఆకాష్ నీ కొడుకు అని చెప్పావు. ఇప్పుడు యశ్వంత్ గారు నీ కొడుకు అంటున్నావా? నువ్వు తల్లివి కాదు, నమ్మక ద్రోహివి. యశ్వంత్ గారు గాయత్రి అత్తయ్యకి బిడ్డ. నా అత్తయ్య కూడా గాయత్రి గారే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది విషం, ఇది ఖచ్చితంగా విషమే. నువ్వు నా యశ్వంత్ గారిని చంపాలనుకుంటున్నావు. ఇది విషం కాదు ఆర్తి, ఇది విషం కాదు. ఇలా చూడు, నేను తిన్నాను కదా, ఏమైంది? నాకు ఏం కాలేదుగా. ఇక తప్పుకో నా దారి నుంచి. యశ్వంత్, లేనన్నా, పైకి లే. నీకేం కాదు, నువ్వు కోలుకుంటావు. ఖచ్చితంగా కోలుకుంటావు. నీకేం కాదు. నా తండ్రి, నా బిడ్డకేం కాకూడదు. నీకేం కాదు నాన్న. ఆర్తి గారు,
యశ్వంత్ గారు, ఆర్తి గారు, నా బిడ్డ, నా తండ్రి. కాసేపట్లో పూర్తిగా స్పృహలోకి వస్తాడు. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, మీరు కోరుకుంటారు, మీకేం కాదు. ఆగండి, మీరిలా వెళ్ళటానికి వీల్లేదు. అంటే మీరింతవరకు ఏదైతే చెప్పారో అది నా మనసులో ఇప్పటికీ మారుమోగుతోంది. ప్లీజ్ నాకు నిజం చెప్పండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి నాకు. నేనిప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పలేదుగా. మీరిప్పటిదాకా యశ్వంత్ గారి గురించి ఏదో. ఓ అదా అదా. ఏంటి, యశ్వంత్ నా బిడ్డ అన్నదా? ఎందుకలా చెప్పానంటే, నువ్వు గోడలా నీ భర్తకి అడ్డుగా నిల్చున్నావు. నేను మందైపోతే వేయనివ్వలేదు. యశ్వంత్ ఆరోగ్యం పాడవుతుంటే నేను ఊరికినే చెప్పాను యశ్వంత్ నా బిడ్డని, అంతే. ఇది ఎంతమాత్రం నిజం కాదు. మర్చిపో, ఇదంతా అబద్ధం. అబద్ధం మీరు ఇప్పుడు చెప్తున్నారు. మీ మొహంలో ఒక తల్లి ఆవేదన చూశాను నేను. యశ్వంత్ గారికి మందిస్తున్నప్పుడు మీరు ప్రేమతోనే ఆయన్ని మీ గుండెలకి హత్తుకున్నారు. మీ కళ్ళల్లో నాకు అదే ప్రేమ కనబడింది. నిజమైన తల్లి కళ్ళల్లో కనిపించే ప్రేమ. నేను ఓ తల్లినే రాధగారు. బిడ్డ బాధని అర్థం చేసుకోగలను. ఒక బిడ్డకి గాయం అయితే ఓ తల్లి ఎలా వెలువెల్లాడిపోతుందో అదే బాధ నేను మీ కళ్ళల్లో చూశాను. ఓ బిడ్డ గాయపడి వెలువెల్లాడిపోతుంటే తను కోలుకోవాలని అందరికంటే ముందు కన్న తల్లే కోరుకుంటుంది. తన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. నేను మీ మనసులోని ఆవేదన, మీ మనసులో చేసే ప్రార్థన చూశాను. ఆ భావం, ఆ వేదన, ఆ ఆతృత, ఇవన్నీ అబద్ధం అంటే నమ్మను. చెప్పండి నాకు, నిజమేంటి? చెప్పండి రాధగారు, నిజమేంటి ప్లీజ్. చెప్పానుగా నేను, అలాంటిదేం లేదని. చెప్పకపోతే యశ్వంత్ గారి మీదొట్టి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నిజమా? తెలుసుకుని ఏం చేస్తావు? గతాన్ని తవ్వాలని చూడక ఆర్తి, లాభమేమీ ఉండదు, దుఃఖం తప్ప. ఆ గతంలోని విషయాల్లోనే యశ్వంత్ గారి అస్తిత్వం, వారి గుర్తింపు ఆధారపడున్నాయి. ఇక తన భార్యని గనక నాకు అధికారం ఉంది కదా. నేను నిజమేంటో నాకు తెలియాలి. ప్లీజ్ నా దగ్గర ఏమీ దాచకండి. దయచేసి నిజం చెప్పండి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ 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 నాకు చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. నా బిడ్డ మీద ఒట్టు పెట్టావు కదా, చెప్పకుండా ఉండగలనా? అవును, యశ్వంత్ నా బిడ్డే.
నాకు సూరజ్ ప్రతాప్కి పుట్టినవాడు. మరైతే ఆ రోజు అందరి ముందు మీరెందుకు అలా చెప్పారు ఆకాష్ మీ బిడ్డ అని? చెప్పాను నేను. కానీ నువ్వంతా తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఇక నేను నా గతాన్ని నీకు పూర్తిగా చెప్తాను. నేనొక పేద కుటుంబంలో పుట్టాను. 3 పూటల తిండి కూడా నోచుకోలేని పరిస్థితి మాది. కాని నా తల్లిదండ్రుల ఆలోచన, వారి ఆశ ఈ రోజున ఉన్న తల్లిదండ్రుల్లాగా ఉండేది. చదువు సంస్కారాల విలువ తెలిసినవారు. అందుకే వాళ్ళు కడుపు కట్టుకుని నన్ను బాగా చదివించారు. పుస్తకాలు కొనే స్తోమత కూడా మాకుండేది కాదు. అందుకని యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. అక్కడే నాకు మొదటిసారి సూరజ్ ప్రతాప్ సింధ్యాతో పరిచయం ఏర్పడింది. ఆయన కాలేజ్ ట్రస్టీలలో ఒకరు. మొదటి పరిచయంలోనే నాకెలా అనిపించిందంటే, ఆయన చాలా సంస్కారవంతులని, సభ్యతలకు విలువనిచ్చేవారని అనిపించింది. తన పట్ల నేను ఆకర్షితురాలనయ్యాను. అప్పట్నుంచి మా పరిచయం స్నేహంగా మారింది. స్నేహం పెరిగి పెద్దదై ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా మాకు తెలియనేలేదు. నేను సంతోషంగా ఉండేదాన్ని, కలల్లో విహరించేదాన్ని. ఒకానొక రోజు నా వయసు కోరికను ఆపలేక భావోద్వేగాలకు పోయి నేను గీతం దాటేశాను. కానీ నేనందుకు బాధపడలేదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉండేది, నాకు నా ప్రేమ గమ్యం దొరుకుతుందని. కానీ ఒకరోజు నేను అసలు నిజాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. నాకప్పుడే తెలిసింది, సూరజ్ ప్రతాప్ సింధ్యా పెళ్లైన వాడని. సూరజ్ ప్రతాప్ సింధ్యా ఒక పిల్లాడి తండ్రని. కలలు కల్లలయ్యాయి, కరిగిపోయాయి. నేనన్నీ మర్చిపోయి సూరజ్ ప్రతాప్ని క్షమించి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకిష్టం లేదు నా కారణంగా సూరజ్ ప్రతాప్ కుటుంబం అవమానం పాలు కావటం. ఇక నేను నా మనసును సంభాళించుకుని నన్ను నేను ఓదార్చుకున్నాను. అన్నింటినీ మర్చిపోవటానికి ప్రయత్నిస్తుండగా నాకు తెలిసిందేంటంటే, నేను తల్లి కాబోతున్నానని. ఇకప్పుడు నా జీవితం మారిపోయింది. ఒంటరిగా నేను ఎలాగైనా బ్రతికేదాన్ని, ఏ స్థితిలోనైనా బ్రతికేదాన్ని. కానీ నేను తల్లిని కాబోతున్నానని తెలిసింది. వాడి హక్కును నేను ఎలా కాల రాయగలను? నేను కోరుకున్నాను, నా బిడ్డకి తన తండ్రి ప్రేమ, తన తండ్రి పేరు దక్కాలని. దాంతో విధికి తల వంచి నేను సూరజ్ ప్రతాప్ సింధ్యాని కలిశాను. ఆయన్ని ప్రాధేయపడ్డాను, నా నిస్సహాయతని వివరించాను. నా బిడ్డని హక్కును చేర్చుకోమని కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. కాని ఆయన నా వేదన విని నాకో కొత్త పేరు పెట్టారు. నన్ను వేశ్య అన్నాడు. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే ఆడది అన్నాడు. ఇక నా చేతిలో డబ్బులు కట్టలు వేసి బిడ్డను అబార్షన్ చేయించుకో అని తను వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఈ సమాజంలోని గౌరవప్రదమైన వ్యక్తులలో ఒకరట. అందుకునేవారు నా బిడ్డని తన బిడ్డగా ఒప్పుకోక వాడిని తన గౌరవ ప్రతిష్టలకి మచ్చగా భావించి నన్ను వేశ్యను చేశారు. కానీ నేను అబార్షన్ చేయించుకోలేదు. ఎలా చేయించుకోగలను చెప్పు? ఒక తల్లిగా బిడ్డ ప్రాణం ఎలా తీయగలను?
ఇకప్పుడు వాడు నాలో ఒక భాగం కదా, నాలోనే పెరుగుతున్నాడు కదా. నా బిడ్డని చంపుకోవటం నాకిష్టం లేదు, అందుకే అలా చేయలేదు. నిర్భాగ్యురాలైన స్త్రీ ఒంటరిగా బతకటం నరకం. నాకు బాగా తెలుసురా. చాలా చాలా మాటలు, లోకుల చీవాట్లు, నానా హింసలు భరించాను నేను. కానీ నా బిడ్డను ఏనాడు తప్పుగా అనుకోలేదు. ఆ భగవంతుణ్ణి నేను కేవలం ఒకటే కోరేదాన్ని, నా బిడ్డ తలరాతలో తన హక్కు తండ్రి చలువ ఎందుకు రాయలేదు అని. కానీ ఒకరోజు బహుశా దేవుడు నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. ఆ రోజు నాకు తెలిసిందేంటంటే, గాయత్రి కూడా తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని. 1 అక్టోబర్ యశ్వంత్ ఈ లోకంలోకొచ్చాడు. ఇక గాయత్రి 2 అక్టోబర్ పొద్దున బిడ్డకి జన్మనిచ్చింది, ఆకాష్. తర్వాత సూరజ్ ప్రతాప్ సింధ్యా తన బిడ్డని చూడ్డానికొచ్చాడు. తన మెడలో ఒక హారం వేసి వాడితో అన్నాడు, నా బిడ్డ నా గౌరవ ప్రతిష్టల్ని మరింత పెంచుతాడు. నేను నీ పేరు ఇంతకు ముందే ఆలోచించుంచాను. ఏంటో చెప్పనా? యశ్వంత్ సూరజ్ ప్రతాప్ సింధియా. ఈ కళ నా బిడ్డకి తన అధికారం వాడికి అందేలా చేశాను. మీ బిడ్డకు అధికారం ఇచ్చారు, కానీ గాయత్రత్తయ్య బిడ్డ ఆకాశ హక్కును దూరం చేశారుగా మీరు. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశానని. కానీ ఆ సమయంలో నాకు మరో ఆలోచన రాలేదు. నా బిడ్డ గురించి ఆలోచించాను. కానీ నేను దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను ఆకాష్ని ఏ లోటు రానివ్వకుండా పెంచాను.